కాకినాడ నగరంలో అనుమతులు లేని బ్యానర్లు, ప్రజా సౌకర్యాలకు ఆటంకం కలిగించే నిర్మాణాలపై నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపట్టిందని 43వ డివిజన్ ట్రెజరీ కాలనీలో పర్యటనలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మంగళవారం 43వ డివిజన్ ట్రెజరీ కాలనీలో పారిశుధ్యం, డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్ అంశాలను పరిశీలించారు. రహదారులపైకి అక్రమంగా విస్తరించిన భవన నిర్మాణాలను గుర్తించి సంబంధిత యజమానులపై జరిమానాలు విధించి ఆక్రమణలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజా స్థలాల ఆక్రమణలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. స్థానికుల ఫిర్యాదులతో వీధి కుక్కల సమస్యపై డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించి కుక్కలను పట్టుకొని ఏబీసీ కేంద్రానికి తరలించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్స్ల తొలగింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడను ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ప్రతాప్ నగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. ప్రతాప్ నగర్ కాలనీలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక స్ట్రీట్ లైట్స్ అడిగారు. స్ట్రీట్ లైట్స్ యూ కెన్ ప్రొవైడ్. పార్క్ దగ్గర కూడా 2 స్ట్రీట్ లైట్ అడిగారు, ప్రొవైడింగ్. ముఖ్యంగా కొంత డ్రింకింగ్ వాటర్ కూడా మనకి బాగా ఉంది. కొన్ని డ్రైన్స్ ఆక్రమించి కొంతమంది హౌస్ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఇది టౌన్ ప్లానింగ్ హౌస్ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇన్స్ట్రక్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వారి స్థలం కన్నా ఒక 20 గజాలు ముందుకు వచ్చేసి వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉంది, ప్రహరీ చక్కగా ఉంది, ప్రహరీగా అనుకుని మళ్ళీ ఒక 20 మీటర్లు అనుకుని ఒక బరిల్ షెడ్ వేసేసి ఎక్కడ ఆయన చేస్తున్నాడు. మొత్తం రోడ్ని ఆక్రమించేసి ఈజ్ డూయింగ్ ద బిజినెస్. అది చాలా అబ్జెక్షనబుల్. దాంట్లో కొంతమంది ప్రభుత్వకు సంబంధించిన స్థాయి అధికారులు కూడా మరి వారు ఎంకరేజ్మెంట్ చేసేసి ఉంటున్నారు. దీనివల్ల మనం చేయవలసింది కంచె చేయనిస్తున్నట్టు ఉన్నది. అలా చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకి ఏదైతే నిర్దిష్టంగా ఉందో స్థలంలో వేసుకోవాలి. ప్లస్ ఇంకా ఎదురు స్థలం కూడా చేయడం వల్ల డ్రైన్స్ ఫ్లో అవ్వట్లేదు, రోడ్డు కూడా ఇరుకొచ్చేసి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దయించి మీ స్థలాలు ఉన్నవి మీ ఇల్లు కట్టుకొని తప్పించి అట్లాగే ఎవరు కూడా చేయొద్దని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కొంతమందికి మనకి కొమ్మరిగిరిలో లేఅవుట్లో పట్టాలు ఇచ్చాము, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళండి అమ్మంటే అక్కడికి నేను వెళ్ళిపోతానంటే ఇక్కడ మా అమ్మాయి ఉంటుందని అట్లా చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ ఎంకరేజ్మెంట్ తీయట్లేదు, అందువల్ల చాలా ఇబ్బంది వస్తుంది. దయించి ఎవరో కూడా అలా చేయొద్దని మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. ట్రెజరీ కాలనీ అనేది చాలా ప్రిషియస్ కాలనీ, ప్లస్ అంతా కూడా హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎంప్లాయీస్ ఉన్న ఈ కాలనీ. దీనంతా బాగా పరిశుభ్రంగా ఉంచుదామని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరంతా కూడా సహకరించి మనందరూ చేయి కలిపి మీకు ఇబ్బంది పడుతుంది, మీకు చెప్పలేకపోతున్నారు, మేము వస్తున్నాం కాబట్టి దయించి మీరు కూడా సహకరించినట్లయితే ఈ చిన్న ఎంకరేజ్మెంట్ తొలగించేద్దాం. ఈ డ్రైన్, పూడిపోయిన డ్రైన్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఒకవేళ పూడిపోయిన డ్రైన్ మీదే ఇల్లు కట్టేస్తున్నారు, డ్రైన్గా అనుకుని డ్రైన్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అక్కడ మ్యాన్హోల్స్ ఉంచలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యాన్హోల్ వేయడం వల్ల డ్రైన్ ఎక్కడైనా క్లోజప్ అయిపోతే మనకు తీయటకి అవకాశం ఉంటుంది. సుమారుగా 15-20 మీటర్లు మేరకు డ్రైన్కి మ్యాన్హోల్ లేకుండా క్లోజ్ చేసేసారు. ఈ యువతల పక్కన ఇప్పుడు మీరే చూశారు, యువతల పక్కనేమో ఇది ఉండిపోతుంది, చెత్త ఉండిపోతుంది, చీటకేమో అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దయించి మీరంతా కూడా ఎదుటి వరకు ఇబ్బంది కలిగించొద్దు. మీకు కూడా ఇబ్బంది, అది మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోద్ది చెత్త అంతా కూడా. అది మీరు మ్యాన్హోల్ పెడితే కొంచెం మ్యాన్హోల్ నుంచి చీటకి ఉంటుంది, ఆ మ్యాన్హోల్ పెట్టకుండా ఉంచేయడం వల్ల ఆ చెత్త అంతా కూడా మీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ డ్రైన్ దగ్గర ఆగిపోతుంది. మళ్ళీ మీకే ఆరోగ్యం పాడవుతుంది.
ఇది కూడా గమనిస్తుందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయించి ఎవరు కూడా ఆ విధంగా చేయొద్దని. శానిటైజేషన్లో మరి ఎంత మనం కష్టపడుతున్నా అక్కడ అడ్డేసేస్తుంది. మన లేబరు చేస్తే లోనికి వెళ్ళడానికి అవకాశం అవ్వట్లేదు. ఆ విధంగా చేయదని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చూసి టెస్ట్ చేస్తామండి. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ వాటర్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రక్కనే మనకి ట్యాంకర్ ఉంది, పెద్ద ట్యాంకరు, అంతా కూడా మంచి వాటరే వస్తుంది. అట్లాగే మనకి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా గార్బేజ్ కలెక్షన్ కూడా మనం చేస్తున్నాము. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. ట్రీట్స్ కూడా మనం నీట్గా ఉంచేస్తున్నాం. ముఖ్యంగా ఈ వాల్ పోస్టుల విషయంలో చాలామంది ఇంకా మనకు సహకరించట్లేదు. ఆ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు, బర్త్డే అని చెప్పి ఆ రోజు పెట్టుకుని మళ్ళీ తీసేయాలి, అట్లా కాకుండా కంటిన్యూగా ఉంచుతున్నారు. అట్లా ఉంటే పెనాల్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఎక్కడెక్కడ ఉన్నారో కొంతమంది మరి వాళ్ళపైన పెనాల్టీ ఇస్తుందో. ముఖ్యంగా టౌన్ అండ్ కన్సర్న్ ఎవరైతే వార్డు సెక్రటరీ ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. దీనిపైన ఇంకా మీకేనండి టౌన్ ప్లానింగ్ ఈ వాల్ పోస్టులు చర్య తీసుకుంటాం. కలెక్టర్ గారికి మీ పేరు రికమెండ్ చేసి విల్ టేక్ యాక్షన్ అగైనెస్ట్ యూ. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మీరు సిన్సియర్గా చేయాలి. వచ్చి చేతులు ఇంతవరకు సోఫార్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రాలేదు. కాబట్టి అందరూ కూడా కలెక్టర్ గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఒక ఫ్లెక్సీ కూడా టౌన్ ఫ్లెక్సీ ఫ్రీ అని మనం చెప్తున్నాము, చేస్తున్నాము అందరూ కూడా. కొంతమంది మళ్ళా ఈ రోజు బాగుంటుంది, మళ్ళీ ఎవరు బర్త్డే పెట్టేస్తున్నారు. అట్లా పెట్టొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు పాటించి ఇక్కడ మన టౌన్ క్లీన్గా ఉంచుదాం. ఫ్రీ ఫ్లెక్సీ సిటీగా మనం డిక్లేర్ చేద్దామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాండి. ఎస్పెషల్లీ అందరికీ మనస్ఫూర్తిగా ఏ విధమైన అడ్డంకి పెట్టి ఎదటి వాళ్ళు ఇబ్బంది పట్టొద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి.